నీరు, కరెంటును ఆదా చేసేలా నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్కు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం, సహకారం ఉంటుందని, పర్యావరణాన్ని కాపాడేలా రాష్ట్రంలో హరిత భవన్ నిర్మాణాలు జరపాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పచ్చని వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సామాన్యుడు కొనుగోలు చేసేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలన్నారు. హైటెక్స్లో సిఐఐ, ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడారు. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా ఉందని, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే పట్టణం రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ను ఫాలో అవుతున్న మొదటి 3 దేశాల్లో మన దేశం ఒకటి కావడం శుభసూచకమన్నారు. కార్యక్రమంలో ఐజేబీసీ సభ్యులు, పలువురు బిల్డర్స్ పాల్గొన్నారు.